నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. అమరావతిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ సదస్సులో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా స్విమ్స్ అభివృద్ధి. స్విమ్స్ లో సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులు ప్రారంభించిన టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహన చోదకులకు అవగాహన కల్పించిన రవాణా శాఖ అధికారులు. హెల్మెట్ ధరించని వాహన చోదకులకు చట్టం ప్రకారం జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించిన జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతి జిల్లా ఒక్కరోజు పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయం నుండి తెలుగు ప్రయాణమైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సాదరంగా వీడ్కోలు పలికారు. తిరుపతి జిల్లా ఒకరోజు పర్యటన ముగించుకుని నేటి బుధవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 1:55 హైదరాబాద్ కు తిరుగు పయనమైనారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సాదర వీడ్కోలు లభించింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, రెవెన్యూ ఎండోమెంట్ ఎక్స్ అఫీషియో సెక్రటరీ ఎం హరిజవహర్ లాల్, అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి వాజ్పాయ్, తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తదితరులు భారత రాష్ట్రపతికి సాదరంగా వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. హైదరాబాద్కు చెందిన వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోడుపల్లి బుధవారం టీటీడీకి ఏడాదికి సరిపడా 1.20 కోట్ల విలువైన సిల్వర్ మాక్స్ హాఫ్ బ్లేడ్లను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడుకు బ్లేడ్లను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తలనీలాలు సమర్పించేందుకు భక్తులు బ్లేడ్ల కోసం టీటీడీ ఏడాదికి 1.16 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. రోజుకు 40,000 హాఫ్ బ్లేడ్లను కళ్యాణ కట్టలో వినియోగిస్తున్నామని తెలిపారు. ఒక ఏడాదికి టీటీడీకి సరిపడా బ్లేడ్లను విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రావడం గొప్ప విషయమని దాతను చైర్మన్ అభినందించారు. ఈ సందర్భంగా దాత శ్రీధర్ బోడుపల్లి మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హాఫ్ బ్లేడ్లను అందుబాటులోనికి తీసుకువచ్చిన సంస్థ తమదేనని తెలిపారు. ఈ హాఫ్ బ్లేడ్ల వల్ల కళ్యాణ కట్టలో భక్తులకు తలనీలాలు తీసేందుకు క్షురకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. తమ సంస్థ తయారు చేసిన బ్లేడ్లకు యూరప్, అమెరికాతో సహా 52 దేశాలలో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. 7 o'clock సంస్థ బ్లేడ్లను కూడా తామే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలియజేశారు. హైదరాబాద్కు చెందినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త ఎవరైతే ఉన్నారో శ్రీధర్ గారు, వారికి హైదరాబాద్లో ఈ బ్లేడ్స్ తయారు చేసేటువంటి పెద్ద ఫ్యాక్టరీ ఉంది. సుమారు 150 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి అతిపెద్ద బ్లేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మరి ఆయన మనసులో ఏమొచ్చిందో ఏమో తెలియదు, కానీ ఆయన వారం క్రితం నా దగ్గరకు వచ్చి కలిసి, నేను ఈ బ్లేడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1 సంవత్సరం సరిపడా ఏదైతే బ్లేడ్లు మనం వాడుతున్నామో అవన్నీ ఫ్రీగా, అంటే గిఫ్ట్ కింద దేవస్థానానికి ఇవ్వడానికి వారు ముందుకు వచ్చారు. వారికి ముందుగా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ బ్లేడ్ ఏదైతే ఉందో ఇది చాలా ఎక్స్పెన్సివ్ బ్లేడ్ కంపేర్ టు జిలెట్ కానీ ఇంకోటి కానీ టోపాజ్ కానీ. ఇది చూసినట్టయితే ఇది వరల్డ్ స్టాండర్డ్ బ్లేడ్. సో ఈ బ్లేడ్ మరి ఆయన ఉద్దేశంలో ఏమో తెలియదు, కానీ ఈ ఫ్యాక్టరీ సక్సెస్ అయితే దేవుడికి మొక్కున్నట్టున్నారు. ఆ మొక్కు తీర్చడానికి వారు ఇప్పుడు వచ్చారు. ఇది మనకి సుమారు ప్రతిరోజు సుమారు 40,000 బ్లేడ్లు వాడుతున్నాం. సింగిల్ అయితే 40,000, డబల్ బ్లేడ్ అయితే 20,000. అది సుమారుగా మనం కొనేది మార్కెట్లో 1,16,00,000 పెట్టి ప్రస్తుతం మనం మార్కెట్లో పర్చేజ్ చేస్తున్నాం. సో వీరు ముందుకొచ్చి ఈ 1 yearకి మేము ఫ్రీగా
ఇస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చారు. కాబట్టి వాళ్ళని ప్రత్యేక అభినందిస్తూ ఈరోజు 1,20,00,000 వర్త్ ఏదైతే ఉందో ఆ బ్లేడ్లు హ్యాండ్ ఓవర్ చేయడానికి వారు రావటం జరిగింది. దేవస్థానం తరఫున మీ అందరి తరఫున మన అందరి తరఫున వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటాం. 1,20 lakhs అప్రాక్సిమేట్. అది మనం హోల్సేల్లో కొనేది. బట్ వీళ్ళు హోల్సేల్లో అమ్మేది కూడా దాదాపు ఇది చూస్తే 3.5 crores వర్త్ ఉంటుంది. అదే ఓపెన్ మార్కెట్లో 4 కోట్ల చిల్లర అవుతుంది. ఓపెన్గా మనలాంటి వాళ్ళు వెళ్ళి కొనాలనుకుంటారు. ఇప్పుడు తుంచే అవసరం లేకుండా వాళ్ళే ఈ సైజులో సప్లై చేస్తారు కాబట్టి ఈజీగా ఉంటుంది. వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీ మా మిసెస్ జ్యోతి, ఆమె కూడా కంపెనీ డైరెక్టర్. మేము 10 ఏళ్ళు అయిందండి ఈ ఫ్యాక్టరీ స్థాపించి. షామీర్పేటలో ఉంది, హైదరాబాద్లో. మాకు రోజుకి 50 లక్షల బ్లేడ్ చేసే సామర్థ్యం ఉంది ఫ్యాక్టరీలో. 500 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ఇప్పటిదాకా ఏ బ్లేడ్ ఇండస్ట్రీ కూడా ఈ హాఫ్ బ్లేడ్ అనేది చేయలేదండి. మేము వీఆర్ ద ఫస్ట్ పీపుల్ టు ఇంట్రడ్యూస్ దిస్ హాఫ్ బ్లేడ్. ఇది యూరోప్లో మరియు అమెరికన్ కంట్రీస్లో బాగా విరివిగా వెళ్తాయి అన్నమాట. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ బ్లేడ్ నేను ఇద్దామని ఆలోచన చేశాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఒక హాఫ్ బ్లేడే ఇస్తారు ఒక భక్తుడికి. ఎవరైతే తలనీలాలు ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి ఓన్లీ హాఫ్ బ్లేడే ఇస్తారు. సో వాళ్ళకి తుంచే సమస్య లేకుండా డైరెక్ట్ హాఫ్ బ్లేడ్ ఇద్దామనేసి మేము అనుకున్నాము. ఈ ప్రపోజల్ తోటి మేము చైర్మన్ గారిని హైదరాబాద్లో కలిసినప్పుడు ఆయన ఒకసారి రండి, మీ శాంపుల్స్ తీసుకొని రండి అని చెప్పారు. సో మేము ఒక సంవత్సరానికి సరిపడ్డ బ్లేడ్లు ఇవ్వాలని స్వామివారికి ఒక సేవలో మేము కూడా ఒక చిన్న భాగమైపోవాలని చెప్పేసి ఆ సంకల్పంతో ఇవాళ ఇక్కడ రావడం జరిగిందండి. చైర్మన్ గారు సుముఖంగా స్పందించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. 40,000 కావాలి. 40,000 నంబర్స్, రోజుకి 40,000 నంబర్స్ కదండి. 40,000 నంబర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నానండి ఈ సిల్వర్ మ్యాక్స్ అనే బ్రాండ్. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలను తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తిమ్మనాయుడుపాలెంలోని మన తెలుగు తల్లి వృద్ధాశ్రమంలో కేక్ను కట్ చేసి పీసీసీ అధ్యక్షురాలికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధాశ్రమంలోని వారికి పండ్లు, బిస్కెట్లతో పాటు మధ్యాహ్నం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి నగర అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి తన తండ్రి ఆశయ సాధన కోసం అవిరామంగా కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ఒక మహిళగా పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డి నిబద్ధతతో, దృఢ నిశ్చయంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చేస్తున్న కృషి ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డి ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నారని, కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేస్తున్నారని తెలిపారు. ఎస్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు శివబాలాజీ, తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ప్రజా వ్యతిరేక విధానాలపై ఆమె చేస్తున్న పోరాటం విజయవంతం కావాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు స్వరూప్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులు సైతం వైఎస్ షర్మిలారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమెకు ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ, తిరుపతి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా కోరుకుంటున్నాము. ఈరోజు మన తెలుగు తల్లి వృద్ధాశ్రమంలో ఆమె పుట్టినరోజు సందర్భంగా కేకులు కట్ చేసి ఫ్రూట్స్, బిస్కెట్స్ ఇవ్వటమే కాకుండా వాళ్ళకి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. సిరిమల్లమ్మ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నాశలు కష్టపడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని
అధికారంలో తేవటానికి ఆమె ఎంతో కృషి చేస్తున్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున, తిరుపతి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా జరుపుకుంటున్నాం. జై కాంగ్రెస్. సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్న వైఎస్ షర్మిలారెడ్డి గారిది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాబోయే తొలి మహిళా ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా రావాలని మేము మనసారా కోరుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రోజు మన రాజశేఖర రెడ్డి గారి వదిలిన బాణము ఆమె ఎల్లవేళలా బాగుండాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై 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 కాంగ్రెస్. తిరుపతి జిల్లా తిరుపతి కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈడ అన్నదాన కార్యక్రమాలు, వాళ్ళ కేక్ కట్ చేయడం ఇవన్నీ జరిగినది. షర్మిలమ్మ ఈరోజు మేము మరో ఒక రాజశేఖర రెడ్డిని చూస్తున్నాం. షర్మిలమ్మలో ఆమె ఈ రాష్ట్రానికి పేదలు, బడుగు వర్గాలకు అందరికి కూడా న్యాయం చేస్తూ ఉన్నత స్థాయిలో తీసుకెళ్తుందని ఈ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఆమె ఆధ్వర్యంలో ఈ ఉన్నత స్థాయికి తీసి ఆమె రాబోయే రోజుల్లో సీఎం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఆమెకి పుట్టినరోజు ఘనంగా శుభాకాంక్షలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూలవిరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలను చేపట్టారు. మూలవమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలో రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనాన్ని సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తెచ్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గౌరీదేవి గొబ్బెమ్మ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. రెండవ రోజు సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఉత్సవమూర్తిని గౌరీదేవి గొబ్బెమ్మ అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించిన అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ ప్రాకారోత్సవాన్ని 4 మాడవీధుల్లో నగరోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో జాతీయ పెన్షనర్స్ డేను ఘనంగా నిర్వహించారు. పెన్షన్స్ రావడానికి ఆద్యులైన చంద్రచూడ్, నహారా చిత్రపటాలకు పూజలు నిర్వహించి ఘనంగా నివాళి అర్పించారు. పెన్షనర్లకు ఎళ్లవేళలా అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తామని ఏపీ ఎన్జీఓస్ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చల్లా చెంచురత్నం యాదవ్ తెలిపారు. శ్రీకాళహస్తిలోని పెన్షనర్స్ భవనంలో పెన్షనర్స్ డేను ఘనంగా నిర్వహించారు. పెన్షనర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పురుషోత్తం గౌడ్ ఆధ్వర్యంలో కన్వీనర్ సత్యనారాయణ పెన్షనర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో పెన్షన్స్ అమలు కావడానికి ఆద్యులైన నహరా, చంద్రచూడ్ చిత్రపటాలకు పుష్పమాలలు వేసి పూజలు జరిపి ఘనంగా నివాళి అర్పించారు. పెన్షనర్స్ డే వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఎన్జీఓస్ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చల్లా చెంచురత్నం యాదవ్ పెన్షనర్స్ భవన నిర్మాణ ఖర్చులకు 3,000 రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చెంచురత్నం యాదవ్ మాట్లాడుతూ ఏపీ ఎన్జీఓస్ తరఫున పెన్షనర్స్ కు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పెన్షనర్స్ ఎలాంటి ఇబ్బంది అయినా తాము ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పెన్షనర్ సంఘం కన్వీనర్ సత్యనారాయణ మాట్లాడుతూ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడంతో నూతనంగా వచ్చిన మొబైల్ యాప్ ద్వారా సులభంగా చేసుకోవచ్చునని వివరించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి గాబరా పడవద్దని సూచించారు. సంఘం గౌరవ అధ్యక్షులు పురుషోత్తం గౌడ్ మాట్లాడుతూ తాజాగా రిటైర్ అయిన వారు సంఘం కార్యకలాపాలు నిర్వహించడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ పెన్షనర్స్ డే పురస్కరించుకొని శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో పెన్షనర్స్ సంఘం యొక్క అధ్యక్షతన ఇక్కడ పెన్షనర్స్ డేని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శుభదినాన ఈ పెన్షన్ రావడానికి కారకులైనటువంటి నకారా గారు, అదేవిధంగా న్యాయమూర్తి చంద్రచూడ్ గారిని ఇక్కడ
పూజ చేసి పురస్కరించుకుని వాళ్ళని స్మరించుకునేసి ఘనంగా పెన్షనర్స్ అందరూ కూడా ఇక్కడ సమావేశమై వారి యొక్క మనోభావాల్ని వ్యక్తులందరూ కూడా వ్యక్తపరచడం జరిగింది. ఇదే విధంగా ఇదే ఒరవడిని ఈ పుణ్యక్షేత్రంలో పెన్షనర్ సంఘం కొనసాగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ వారికి భగవంతుడు అష్టైశ్వర్యాల్ని ఆయురారోగ్యాలను ఇవ్వాలని చెప్పేసి పెద్దలందరికీ కూడా దేవుడు అనుగ్రహం ఉండాలని చెప్పి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన మేము కోరుకుంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. జాతీయ పెన్షనర్స్ సందర్భంగా మా యొక్క పెన్షనర్స్ అందరం కూడా ఈ పెన్షనర్స్ భవనంలో వారికి మనకు డిఎస్ నకారా గారికి, అదేవిధంగా చీఫ్ జస్టిస్గా రిటైర్ అయ్యి స్వర్గస్థులైనటువంటి చంద్రచూడు వారి యొక్క జస్టిస్ కొంతమంది అందరూ కూడా చేరి ఈరోజు ఎంతో పోరాటంతో పెన్షనర్స్కి కలిగించాల్సిన హక్కుల గురించి గవర్నమెంట్తో కొట్లాడి ఆ రోజు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ విధమైనటువంటి పెన్షనర్స్ని అభివృద్ధి చేయించి కష్టపడినటువంటి వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈరోజు వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా పెన్షనర్స్ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి స్మరిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని మన కాళహస్తి పెన్షనర్స్ అసోసియేషన్ ద్వారా నిర్విఘ్నంగా జరుపుతున్నాం. ఈ యొక్క సమావేశంలో మా యొక్క మిత్రులు అందరూ కూడా విచ్చేసినందుకు వారందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ను నిర్వహించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ను శ్రీకాళహస్తి మండలం ఎంఈఓ భువనేశ్వరి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల వెంకటయ్య న్యాయ నిర్ణేతలుగా పాల్గొని ఎగ్జిబిషన్ను వీక్షించారు. అనంతరం ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఎగ్జిబిషన్లో పాల్గొన్న విద్యార్థులకు అందజేశారు. ఈ ఎగ్జిబిషన్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన సోలార్ పథకం ప్రథమ స్థానాన్ని గెలుపొంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మండలం ఎంఈఓ భువనేశ్వరి మాట్లాడుతూ శ్రీకాళహస్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే నేడు మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించబడిందని, ఇందులో విద్యార్థులు వారి వారి ప్రతిభను కనపరిచే విధంగా అధునాతకమైన యంత్రాలను మానవానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విధంగా పర్యావరణ పరిరక్షణకు సోలార్ ఏ విధంగా దోహదపడుతుందన్న లాంటి ప్రయోగాత్మక ప్రయోగాలను చేశారని తెలిపారు. వీరిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవాన్ని నిర్వహించామని తెలియజేశారు. ఈ ఎగ్జిబిషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన సోలార్ ప్లాంట్ మొదటి బహుమతి గెలుపొందిందని తెలియజేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని చేపట్టిన పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థి కిషోర్ మండల స్థాయిలో జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యావరణ పరిరక్షణ, స్వయం ఉపాధితో విద్యుత్ సమీకరించుకునే విధానాన్ని అవలంబించే విధంగా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా రూఫ్ సోలార్ ప్రవేశపెట్టిన విధానాన్ని ప్రయోగాత్మకంగా చేసి చూపించాడని, అతనికి మొదటి బహుమతి రావడం చాలా సంతోషంగా ఉందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మండల స్థాయిలో సైన్స్ ఫేర్ అనేది శ్రీకాళహస్తి బాయ్స్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైన్స్ ఫేర్లో ముఖ్యంగా సైన్స్ సబ్జెక్ట్ సంబంధించి 7 అంశాల్లో 3 గ్రూపుల్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది డిస్టిక్ లెవెల్కి. ఇందులో ఇండివిజువల్ 1, టీచర్ 1, ఇండివిజువల్లో 2, టీచర్ 1, గ్రూప్స్లో 4 సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి 7 అంశాల్లో ఉంటుంది. వేస్ట్ మెటీరియల్ 1, హెల్త్ అండ్ హైజీన్ 1, తర్వాత మ్యాథ్స్ మోడలింగ్, ఈ 7 రకాల అంశాల్లో 3 టైప్స్ నుంచి టీచర్ గ్రూప్ నుంచి 1, ఇండివిజువల్ 2, తర్వాత గ్రూప్స్ నుంచి 4 అంశాలని 4 వివిధ పాఠశాల నుంచి, అంటే ప్రభుత్వ పాఠశాల నుంచి, మున్సిపల్ కావచ్చు, జెడ్పీ పాఠశాల నుంచి, వివిధ పాఠశాల నుంచి అందరూ కూడా రావడం జరిగింది. సుమారు 22 పాఠశాలలు మన మండలంలో ఉన్నాయి. అందరూ కూడా సుమారు 90 అంశాల్లో ఇక్కడ ప్రాజెక్ట్స్ని డిస్ప్లే చేయడం జరిగింది. అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వివిధ పాఠశాల నుంచి టీచర్స్, ముఖ్యంగా సైన్స్ టీచర్స్, మ్యాథ్స్ టీచర్స్ అందరూ కూడా తమ యొక్క కృషితో ఒకరోజు టైం ఇచ్చినప్పటికీ ఆ ఒక రోజులోనే చాలా ప్రాజెక్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అందరు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మండల లెవెల్లో జరుగుతున్నటువంటి డిస్టిక్ సైన్స్ ఫేర్లో భాగంగా జెడ్పీ హై స్కూల్ వెలంపాడు విద్యార్థులు రూపొందించినటువంటి సోలార్ ఎనర్జీ మనకందరికీ తెలిసిన విషయమే. ఎలక్ట్రిసిటీ, వితౌట్ ఎలక్ట్రిసిటీ ఈరోజు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. మరి ఆ విద్యుత్తును మనం హైడ్రో పవరు, థర్మల్ పవరు, విండ్ పవరు డిఫరెంట్ ఫామ్స్లో తయారు చేస్తున్నాం. అయితే ఈ అన్ని ఫామ్స్లో కూడా
మనకి ఎంతో కొంత ప్రకృతికి హాని అనేటువంటిది జరుగుతుంది. అలా కాకుండా సోలార్ ఎనర్జీని కనుక యూటిలైజ్ చేసుకోగలిగితే ప్రకృతికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా మనందరికీ కూడా విద్యుత్తును తయారు చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఒక్కసారి సోలార్ ప్యానెల్స్ను ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఇంచుమించు 30 సంవత్సరాల దాకా కూడా అవి పాడవకుండా నిరంతరంగా విద్యుత్తును మనందరికీ కూడా అందిస్తాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి దాదాపు 70% సబ్సిడీతో PM సూర్యఘర్ అనేటువంటి స్కీమ్లో ప్రతి ఇంటికి కూడా సౌర విద్యుత్తును అందిస్తూ ఉంది. 1 kV కావచ్చు, 3 kV, 5 kV ఈ విధంగా ఎవరికి అవసరాన్ని అనుసరించి వారు రూపొందించుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా జరిగేటువంటి విషయం ఏంటంటే సూర్యకాంతి ఈ సోలార్ ప్యానెల్స్ మీద పడినప్పుడు అక్కడ ఫోటాన్ ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. ఆ ఫోటాన్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రాన్స్ మూమెంట్ వస్తుంది. ఎలక్ట్రాన్ ఫ్లోనే మనం కరెంట్ అని చెప్తాం కాబట్టి ఈ డైరెక్ట్ ఎలక్ట్రాన్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల విద్యుత్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఇలా జనరేట్ చేసినటువంటి విద్యుత్తుని మన గృహ అవసరాలకు పోను మనం గ్రిడ్కి కూడా సరఫరా చేసినట్లయితే మనకు మంత్లీ వాళ్ళు బిల్ క్యాలిక్యులేట్ చేసి తిరిగి ఆ ఇంటికి కూడా కొంత అమౌంట్ని వెనక్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మన ప్రకృతిని కాపాడాలని చెప్పి ఆశిస్తున్నాం. తిరుపతి, చిత్తూరు జిల్లాలో పోలీసులు అమలు చేస్తున్న నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధనపై శ్రీకాళహస్తి ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ సందర్భంగా పెట్రోల్ పట్టుకుంటున్న ద్విచక్ర వాహనదారులు మాట్లాడుతూ యువతలో హెల్మెట్ వాడకాన్ని పెంచడానికి ఇది ఒక మంచి ముందడుగని, ప్రమాదాల నివారణకు ఇది తప్పనిసరి అని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, కుటుంబ సభ్యులు ఈ చర్యను స్వాగతిస్తూ యువత బాధ్యతగా వ్యవహరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని, పోలీసు వ్యవస్థ ఎలాంటి కార్యాచరణ చేపట్టడంపై పోలీసు వ్యవస్థకు మరియు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు హర్షం వ్యక్తం చేశారు. పోలీసు శాఖ ప్రజల రోడ్డు భద్రతను అత్యంత ప్రాధాన్యంగా పరిగణిస్తూ ప్రమాదాలను తగ్గించి ప్రతి పౌరుడు ప్రాణాన్ని కాపాడే దిశగా మరింత విస్తృతమైన సమగ్ర అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరచడం ప్రతి ఒక్కరూ స్వాగతించాలని తెలిపారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది. నో హెల్మెట్ నో పెట్రోల్ వంటి బలమైన నినాదాలతో ప్రజల్లో బాధ్యతాయుత డ్రైవింగ్ పై చైతన్యం పెంచడానికి పోలీసు వ్యవస్థ తీసుకుని వచ్చిన ఇటువంటి నూతన కార్యాచరణ వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగదాయకంగా ఉంటుందని తెలియజేశారు. ఈరోజు ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయం హెల్మెట్ ఉంటేనే పెట్రోలు పట్టండి అని తీసుకున్న నిర్ణయము మేమందరము హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వేలు లక్షలు పెట్టి బైక్ తీసుకుంటారు. హెల్మెట్ ధరిస్తే వారు ఇంటికి గమ్యంగా లక్షణంగా చేస్తారనే ఉద్దేశంతో పోలీసు వ్యవస్థ ఈరోజు ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకొని ప్రతి పెట్రోల్ బంకు వద్ద హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పట్టండి అని పెట్టడం చాలా సంతోషం. దీనివల్ల ఏంటంటే హెల్మెట్ వేసుకునే వారు ద్విచక్ర వాహనదారులు వారు ఎంతో టెన్షన్తో ఎన్నో పనులుగా పోతూ ఉన్నా కూడా, వారు చిన్నగా పోతున్నా కూడా ఎదుటి వారు స్పీడ్గా వస్తూ ఉండి అనేకమైన ప్రమాదాలు జరిగి ఇంటిల్లిపాది ఏడుపులతో ఉంది. ఇలాంటివన్నీ జరిగాయి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు పోలీస్ శాఖ గట్టి నిర్ణయం తీసుకొని కఠినంగా నిర్ణయించి ఈ పెట్రోల్ బంకుల వద్ద హెల్మెట్లు తీసుకొని పోవాలి. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు హెల్మెట్తోనే ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో వారు చేస్తున్న దానికి మేమందరం సంతోషిస్తున్నాం. మేమందరం కూడా హెల్మెట్తోనే ప్రయాణం చేస్తూ ఉన్నాము. అందరం సేఫ్టీగా ఉన్నాము. ఇది మాకు మంచి నిర్ణయంగా మేము భావిస్తున్నాం. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం దారుణమని కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తయ్య నాయుడు విమర్శించారు. శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నరేంద్ర మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మహాత్మా గాంధీ ఉపాధి పథకంకు గాంధీజీ పేరు తొలగించడం దారుణమని తెలిపారు. దీనిపై పార్లమెంట్లో ప్రతిపక్షాలు వ్యతిరేకించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని ఆయన అన్నారు. గాంధీజీ పేరు తొలగించి రామ్జీ పేరు తీసుకురావడం సబబు కాదని తెలిపారు. ఈ బిల్లు తీసుకురావడం వల్ల ఉపాధి హామీ పథకం క్రింద వచ్చే నిధుల్లో 90% నుంచి 60%కు తగ్గిపోతుందని ఆయన తెలిపారు. దీనివల్ల రాష్ట్రాలపై భారం మోపుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. నిన్నటి రోజున బీజేపీ ప్రభుత్వం
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తూ దానికి రూపురేఖలే లేకుండా చేయాలనే దృష్టితో ముందుకు పోతున్నదని, దాన్ని రోజ్గార్ అంటే బీబీజీ, అదేవిధంగా రామ్జీ అంటే మహాత్మా గాంధీని ఎక్కడో నెట్టేసి ఈ యొక్క రామ్జీని తీసుకొచ్చి ముందు పెట్టుకొని వాళ్ళకి కావలసినట్టు అన్ని రకాలుగా కూడా కాన్స్టిట్యూషన్ మార్చుకోవాలనే దృష్టిలో వాళ్ళు ముందుకు పోతున్నారు. కానీ ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై నిన్న పార్లమెంట్ బయట లోపల అన్ని రకాలుగా ఎంపీలంతా కూడా ప్రతిపక్షాల ఎంపీలు పోరాటం చేయటం కూడా జరిగింది. దీనిని పురస్కరించుకొని మా పార్టీ ఏఐసిసి కాలిచ్చింది, భారతదేశంలో మొత్తంలో నిరసన తెలియజేయాలని చెప్పారు. ఎందుకంటే ఈ ప్రభుత్వ చేసినటువంటి ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ ప్రభుత్వంలో చేశారు. కూటమి ప్రభుత్వం ఆ రోజుల్లో చేయటం వల్ల ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా రూరల్ ఏరియాలో ఎంతో లబ్ధి పొందారు. సంవత్సరానికి 100 రోజులు ఇచ్చేటట్టుగా కూడా చేశారు. అప్పుడు 90% ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10% రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ బిల్లు వచ్చిందంటే ఏమవుతుందంటే ముఖ్యంగా 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలా. అంటే రాష్ట్రాల మీద బర్డన్ ఎక్కువ పడుతుంది అనమాట. అట్లా దాన్ని నీరుగార్చేయాలనే దృష్టితో వాళ్ళు రామ్జీని తీసుకొచ్చారు. మినిస్టర్ ఆఫ్ గాంధీజీ పితామహుడు, మన ఫాదర్ ఆఫ్ నేషన్, ఆయన లేని చోటు లేదు ఇప్పుడు మన ప్రజల్లో. అలాంటి దాన్ని మీరు మార్పి వాళ్ళ మనుషులు ఉన్నారు, చటర్జీ ఉన్నాడు, వాళ్ళని తీసుకొని ముందుకు రావాలని చెప్పే దృష్టితో, కాన్స్టిట్యూషన్నే మార్చాలనే దృష్టితో, ఒకే పార్టీ ఒకే పాలన అనే దృష్టితో కడకి ఈవెన్ మిలిటరీలో కూడా చుచ్చుకుపోతున్నారు వాళ్ళ మనుషులు. అక్కడ కూడా వాళ్ళని కంట్రోల్ చేసుకొని వాళ్ళు మిలిటరీ రూల్కి కూడా ప్రయత్నం చేసేదానికి ఆస్కారాలు చేస్తున్నారు. కాబట్టి మేము ఖండిస్తున్నాం దీనంతా కూడా. ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడేది. యావత్ భారతదేశంలో ఎంతోమంది గ్రామీణులు, పేద బడుగు వర్గాలు, రైతులు అందరికీ కూడా ఇది ఉపయోగపడింది. ఇప్పుడు ఏమిటంటే ఒక సాగు పెడుతున్నారు, రైతులకి మామూలుగా కూలీలు దొరకటం లేదు, అందుకని మేము ఈ పని చేస్తున్నాం అంటున్నారు. అది సబబు కాదు, అది ప్రభుత్వం భరించాల్సిన ఒక పరిస్థితి. ఇలాంటివి జరిగితే కాంగ్రెస్ పార్టీ సహించదు. మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు అందరూ కూడా వాళ్ళు అక్కడ పార్లమెంట్లో ఏదో చాలా గట్టిగా ఫైట్ చేసినా కూడా అది పరిస్థితి లేదు. లేదంటే జాయింట్ కమిటీకైనా కూడా రెఫర్ చేయమంటున్నాము, అది కూడా చేసే పరిస్థితుల్లో లేదు. కాబట్టి మా ప్రజలంతా కూడా చూడాలి, కేంద్ర ప్రభుత్వం మీద కసి తీర్చుకోవాలి అంటే ఓట్ల ద్వారా ఇది చేయాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బుధవారం ఉదయం 10:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, రెవెన్యూ ఎండోమెంట్ ఎక్సఫిషియో సెక్రటరీ ఎం హరిజవహర్ లాల్, అనంతపురం రేంజ్ డీఐజీ షేముసి, తిరుపతి జిల్లా ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తదితరులు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం 10:40 తమిళనాడు రాష్ట్రం వేలూరులోని స్వర్ణ దేవాలయానికి బయలుదేరి వెళ్లారు. అతి పవిత్రమైన ధనుర్మాసంలో మహావిష్ణువుని స్తుతిస్తూ భజన చేయడం ఎంతో పుణ్యఫలమని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి అన్నారు. సోమవారం నుంచి ధనుర్మాసం ప్రారంభం కావడంతో
తిరుపతి పెద్దకాపు వీధిలోని పురాతన శ్రీరామ భజన మందిరంలో స్థానికులు ఈ నెల రోజుల పాటు భక్తి పాటలతో భజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ భక్తిరస పాటలతో భజన కార్యక్రమాన్ని భక్తి పారవస్యంతో నిర్వహించారు. మొదటి రోజు మోహన్ రామిరెడ్డి దంపతులు ఉభయదారులుగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటనారాయణ, మునికృష్ణయ్య, చిన్నప్ప, సుబ్రహ్మణ్యం, మేకల గంగయ్య, తిరుపాలాచారి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, లోకా ప్రభాకర్ నాయుడు, కొట్టే సుబ్రహ్మణ్యం, కల్పన, ధనలక్ష్మి, అరుణ, ధనంజయ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాసంలో 30 రోజులు స్వామివారికి సుప్రభాతం బదులు తిరుప్పావై, తిరువంపావై అని అన్ని ఆలయాల్లో చేస్తాం. దీంట్లో ఈ విశేషం ఉదయాత్పూర్వం ప్రాతకాలంలో 5 గంటల నుండి ఆ ఉదయాత్పూర్వం భజన చేసి స్వామివారికి మనము ఆశీస్సులు పొందుతాం. అదేవిధంగా పెద్దకాపు వీధి రామ్ భజన మందిరంలో 30 ఏళ్లుగా వీళ్ళు ఈ ధనుర్మాసం చేస్తున్నారు. అదే మాదిరి ప్రతి శనివారం కూడా భజన కార్యక్రమం ఉంటుంది. దీనివల్ల అందరికీ ఒక్కొక్క సంకటం, ఆస్తి, అంతస్తు, ఆరోగ్యం, ఆయుష్, ఈ 4 వద్దనేవాడు ఎవడు ఉండడు. దీనికోసమే ఈ భజన కార్యక్రమం. అంతటి విశేషమైన ఈ ధనుర్మాస సందర్భంలో ఆ ప్రాతకాలంలో చేస్తే మనకి అన్ని విధాల ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, ఆస్తి అన్నీ ఉంటుంది. దానివల్ల అందరూ పాల్గొని ప్రతిరోజు ఈరోజు 17వ తేదీ నుండి ప్రారంభమై వచ్చే నెల భోగి పండుగ వరకు దాన్ని ప్రతిరోజు అందరూ కలుసుకోవాలని చెప్పుకుంటూ ఓం నమో వెంకటేశాయ. జై శ్రీ. వీధిలో రామ మందిరంలో భజన జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు 5 గంటల నుంచి 7:30, 8 గంటల దాకా భజన కార్యక్రమం ఉంటుంది. జై శ్రీరామ్. పెద్దకాపు భజన మందిరంలో ధనుర్మాసంలో 17వ తేదీ నుంచి రేపు నెల 15వ తేదీ వరకు ధనుర్మాసం భజన 30 రోజులు జరుగుతుంది. భజన మందిరందరూ కూడా తెల్లవారుతో 5:30 గంటల వచ్చి ఈ భజన కార్యక్రమం చేస్తున్నారు. ఉభయదాతలు కూడా ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క ఇస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. మాకు ఇది మన ఫోటో తీసేవాళ్ళు వీళ్ళు కూడా ఏంటంటే మాకు సేకరించి మా కార్యక్రమాలకు ఏంటంటే 10 మంది తెలిసేటంటే మాకు చూపిస్తున్నారు. మీ యొక్క మేలు మేము మర్చిపోయలేదు. మా గుడికి మంచి డెవలప్మెంట్ కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. పెన్షన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా తమ హక్కులను కాపాడాలని కోరుతూ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ గుంతకల్ డివిజన్ ఆధ్వర్యంలో రేణిగుంటలో నిరసన వ్యక్తం చేశారు. పెన్షనర్ల హక్కులను కాపాడుకోవడానికి ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే పెన్షనర్స్ పిలుపు మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ గుంతకల్ డివిజన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గుంతకల్ డివిజన్ సెక్రటరీ జయంత్ కుమార్ మాట్లాడుతూ పెన్షన్ వ్యాలిడేషన్ రూల్స్ 2025ను రద్దు చేయాలన్నారు. 8వ పే కమిషన్ నిబంధనల్లో 2026 కంటే ముందు రిటైర్ అయిన వారి పెన్షన్ రివిజన్ను చేర్చాలని కోరారు. 8వ సిపిసి నిబంధనల నుండి అన్ఫండెడ్, నాన్ కాంట్రిబ్యూటరీ స్కీమ్స్ అనే పదాలను తొలగించాలన్నారు. 8వ సిపిసి అమలు తేదీగా జనవరి 1, 2026ను ఖరారు చేసి 8వ సిపిసి చర్చల ప్రక్రియలో ఎస్సీఓవిఏ సభ్యులను భాగస్వామ్యం చేయాలన్నారు. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రైలు ప్రయాణ రాయితీలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ చైర్మన్ హసన్ సాహెబ్, కార్యదర్శులు రాజేంద్రన్, భూషణ్ మణి, కోదండరామయ్య, తిమ్మారెడ్డి, జ్ఞానశేఖర్, అప్పారెడ్డి, రామ్మూర్తి, షణ్ముఖం, విజయకుమార్, జయశీలన్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. పూర్వము అంటే గత కరోనా పీరియడ్లో 18% డిఏ కూడా ఈ గవర్నమెంట్ పెండింగ్లో పెట్టింది. అది కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దయచేసి అది కూడా ఇవ్వాలని మరొకసారి గవర్నమెంట్ చెప్తున్నాము. ఈ పెన్షన్ అనేది మా హక్కు. అది ఎప్పుడో జడ్జి పేరు నగారా పెట్టింది, రూల్ పెట్టి మాకు పెన్షన్ తెప్పించారు. మా డబ్బులు ఎప్పుడో పోలేదు. మా డబ్బు లక్షల కోట్లు ఉన్నాయి. ఆ డబ్బే మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఈ డబ్బును ఈ గవర్నమెంట్ మాయ చేసి సద్వినియోగం చేసుకుంటా ఉంది. మా హక్కు పెన్షన్ ఈ విధానం పే కమిషన్ కూడా వర్కింగ్ చేసే ఎంప్లాయీస్ పార్టీ మాకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అందరూ ప్రతి సంవత్సరము డిసెంబర్ 17వ తారీఖున పెన్షనర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల వలన మేము దాన్ని పెన్షన్ పరిరక్షణ దినంగా పాటిస్తున్నాము. ఎందుకంటే జనవరిలో
25లో ఆర్థిక బిల్లును ఆమోదింపజేసినారు పార్లమెంటులోను రాజ్యసభలోను. అవి మన పెన్షనర్లకు వ్యతిరేకంగాను ఉండడం జరిగింది. కాబట్టి దానికోసము మనము గతంలో 2 సార్లు అక్టోబర్లో ధర్నాలు కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ 1/1 బాగా డిస్టర్బ్ చేస్తారు. పెన్షనర్లందరము ప్రతి సంవత్సరం డిసెంబర్ 17వ తేదీ పెన్షనర్ల దినోత్సవం జరుపుకుంటాము. కానీ ఈసారి మాకు 8వ పే కమిషన్లో కొన్ని అవకతవకలు జరగడం వల్ల మేము దీన్ని పెన్షనర్స్ పరిరక్షణ దినంగా మేము భావించి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమము పెట్టుకోవడం జరిగింది. జనవరిలో ఒక ఆర్థిక బిల్లును ఆమోదింపు చేశారు పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ. దానివల్ల మాకు 8వ పే కమిషన్లో సదుపాయాలు కలగడం లేదు. తర్వాత కొత్త పెన్షన్దారులకు పాత పెన్షన్దారులకు వ్యత్యాసాలు చూపిస్తున్నారు. 1/1/26లో అమలు జరపాల్సిన పే కమిషన్ను ఆలస్యం చేసి 2028లో అమలు జరిపే విధానంగా ఉంది. గతంలో కూడా ఒక 2 సంవత్సరాలు 1.5 సంవత్సరం అట్లా ఆలస్యంగా వీటిలన్నింటినీ అమలు జరిపారు. వాటిని రెక్టిఫై ఇంతవరకు ఆ లోపాలను సరిదిద్దలేదు. కాబట్టి దీంట్లో ఈ 8వ పే కమిషన్లో కూడా అటువంటివి జరగకుండా ఉండాలనేసి మేము కోరుతున్నాము. ఈరోజు మా డివిజనల్, జోనల్ మరియు సెంట్రల్ వాళ్ళు అందరూ పార్లమెంటు ఎదుట జంతర్ మంతర్ దగ్గర ఇదే మాదిరి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మేము బ్రాంచ్ లెవెల్లోనూ, డివిజన్ లెవెల్లోనూ, జోనల్ లెవెల్లోనూ ఇటువంటి కార్యక్రమాలు చేసి మా పెన్షనర్ల యొక్క ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయాలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి 32వ ఆరాధనోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు మాట్లాడుతూ శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడయాడే దైవమని, మహిమాన్వితులని, ఋషితుల్యులని తెలియజేశారు. మహాభారతం, భాగవతం లాంటి మహత్తర గ్రంథాల్లోని పద్యాలను విద్యార్థులు కంఠస్థం చేయడమే కాక అందులోని సారాన్ని గ్రహించి జీవితంలో ఆచరించినప్పుడే వృద్ధిలోకి రాగలరని ఆకాంక్షించారు. కంచి కామకోటి పీఠం వారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 400 పాఠశాలల్లో సుమారు 45,000 మంది విద్యార్థుల చేత భారత భాగవతాల్లోని పద్యాలను పఠనం చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు భారత భాగవతాల్లోని 108 పద్యాలను పఠనం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు భారత భాగవతాల్లోని 108 పద్యాలను పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డి పద్మజ, వైస్ ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ యోగాసన పోటీల్లో తిరుపతి భారతీయ విద్యాభవన్ స్కూల్లో చదువుతున్న టి సుయశ్వంత్ లెగ్ బ్యాలెన్స్ ఇన్ విజువల్ యోగాసన ఈవెంట్లో ప్రథమ స్థానంలో నిలిచి ఈ నెల డిసెంబర్ 30వ తారీఖు నుంచి 2026 జనవరి 2 వరకు జరగబోయే 6వ జాతీయ స్థాయి సబ్ జూనియర్స్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ మహారాష్ట్ర సంఘం నేరుకు ఎంపికయ్యారు.
అదేవిధంగా ఆకృతి లెగ్ బ్యాలెన్స్ ఇన్ విజువల్ యోగాసన ఈవెంట్లో 4వ స్థానంలో నిలిచిందని పాఠశాల డైరెక్టర్ సత్యనారాయణరాజు, ప్రిన్సిపల్ డి పద్మజ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మరియు యోగా టీచర్లు ఇరువురిని అభినందించారు. అదేవిధంగా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తిరుపతి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కైలాష్ సింగ్ రాజ్ పురోహిత్, అలాగే సెక్రటరీ ముని, మంజుల మరియు సుబ్రహ్మణ్యం ప్రత్యేక అభినందనలు తెలిపారు. తిరుపతి ఆర్సీ రోడ్ చిగురువాడలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలపై అవగాహన నిర్మూలన కార్యక్రమాన్ని డిసెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి జిల్లా విద్యాశాఖ మరియు రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో తెలియజేశారు. మా నిస్వార్థ సేవా సంస్థ రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక వందనములు. డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల. నేను ఒక డాక్టర్గా, ఒక విద్యావేత్తగా, ఒక సామాజిక కార్యకర్తగా, ముఖ్యంగా సామాజిక సమస్యల పట్ల మనసు చెలించేవాడిగా, అన్నింటికి మించి ఒక దేశభక్తుడిగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టానంటే ఎన్నో రోజుల నుంచి మనము భారతదేశము ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాము. మనకు యువత ఎక్కువగా ఉందని మీ అందరికీ తెలుసు. 144 కోట్లలో మన సంపద ఏమంటే మన ప్రీతమ ప్రధాని గారు, ముఖ్యమంత్రి గారు అందరూ చెప్తున్నారు యువత యువత యువత. అటువంటి యువత నిర్వీర్యమైపోతే ఆ దేశం ఏమైపోతుందో మీరు తలుచుకోండి. ఆ యువత ఎవరు? భావి భారత పౌరులు ఎవరు? నేటి విద్యార్థులు, నేటి సమాజము, నేటి యువత. ఆ యువతను కాపాడుకోవటంలో భాగంగా ఈ కార్యక్రమము మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, వ్యసనము అవగాహన కల్పించడము, జాగరూకత కల్పించటము, వారిని రక్షించుకోవటము మన బాధ్యతగా నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమము మా సేవా సంస్థ రీచ్ గ్లోబల్ ఫౌండేషను మన జిల్లా కలెక్టరు శ్రీ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారి సహకారంతో, అదేవిధంగా విద్యాశాఖాధికారి కుమార్ గారి సహకారంతో, మరి డిపిఓ శ్రీమతి సుశీలాదేవి గారు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. తర్వాత కలెక్టర్ గారే కాకుండా పోలీస్ శాఖ తరఫున మన ఎస్పీ గారు కూడా, సుబ్బరాయుడు గారు కూడా ప్రోత్సాహం ఇచ్చి వారు కూడా చేయమన్నారు. అడిషనల్ ఎస్పీ రవి మనోహర్చారి కూడా వస్తున్నారు. సో అందరి సహకారంతో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ముఖ్యంగా యువత బలవుతున్నారు, కుటుంబాలు సమాజానికి బలవుతున్నాయి, విద్యార్థులు చదువుపై దృష్టి కోల్పోతున్నారు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, సామాజిక సమస్య. మనందరము సంఘటితంగా మీడియాతో, పాత్రికేయులు, మేము, సమాజంలో బాధ్యత ఉన్న పౌరులందరూ కలిపి దండెత్తాల్సిన విషయము దీని మీద ఇంకా నేను ఎక్కువ మాట్లాడకుండా రేపు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో రేపు మధ్యాహ్నము 2 నుంచి 5 వరకు డీ అడిక్షను అంటే మానసిక ఈ డ్రగ్స్కు అవగాహన కల్పించడము, నిర్మూలన ఎలాగనేది, అలాగే పిల్లలు ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆత్మహత్యల నివారణ, వీటి అంశాలపైన డాక్టర్ మానస గారు డీ అడిక్షన్ ఇన్ఛార్జ్ రుయా హాస్పిటల్, మన భూపాల్ నాయుడు గారు మనస్ సెంటర్ అని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ రాయల చెరువు రోడ్లో పెట్టారు. ఆయన సేవ చేస్తున్నారు, వారి కుమార్తెను. ప్లస్ సిపిఆర్, అట్లే ఫారిన్ కంట్రీస్లో నేను ఉండి 15 ఏళ్ళు వచ్చాను. అక్కడ ప్రతి పౌరులకు తెలుసు సిపిఆర్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్. ఎవరన్నా ఉన్నట్లుండి ఎక్కడైనా పడిపోయినా కూడా వెంటనే వాళ్ళకు కార్డియక్ పల్మనరీ రిససిటేషన్ అంటే గుండె ఒత్తిడి కల్పించడము, శ్వాస కల్పించడము, ఇవి జరుగుతుంది. ఇక్కడ ఏమి దిక్కు చూడకుండా ఊరికే 108 అంబులెన్స్ను పిలుస్తారు, దిక్కులు చూస్తారు. అది లేకుండా అది ఎలా అవగాహన కలిగించడము, డాక్టర్ సొప్పరపు రత్నశేఖర్ అబ్బాయి కూడా ఇక్కడ, అబ్బాయి మెసేజ్ డాక్టర్ దేవరాజులు వినిపిస్తారు. సో రేపు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఈ ప్రోగ్రాంకు చాలా సహకారం ఇస్తున్నారు, ప్రోత్సాహం ఇస్తున్నారు. అట్లే డిఈఓ విద్యాశాఖాధికారి ఉంటారు కుమార్ గారు, మన డిపిఓ మేడం గారు ఉంటారు. శక్తి టీం తరఫున శ్రీలత గారు రాలేనందువలన తమీమ్ అహ్మద్ గారు వస్తున్నారు. వీరందరి సహకారంతో ఇక్కడ నాతో కూర్చున్న సోదరులు మురిమేకల దేవరాజులు విద్యాశాఖాధికారి నుంచి, అట్లాగే సుధాకర్ నాయుడు, మానస, మీ అందరి ముఖ్యంగా సహకారంతో దీన్ని హైలైట్ చేసి సమాజంలో ఇది ఒక్కరోజు సమస్య కాదు, దీన్ని ప్రోగ్రాం కంటిన్యూ చేద్దాం అక్కడక్కడ. మీ అందరి సహకారం కోరుతూ వందే మాతరం, జై హింద్. డాక్టర్ మానస,
నేను ఎండి సైకియాట్రిస్ట్. 2020 నుంచి ఇప్పటి వరకు రుయా హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీలో డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లో డి అడిక్షన్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. రమేష్నాథ్ సార్ వల్ల ఇప్పుడు రేపు ఈ ప్రోగ్రాం మేము చేస్తున్నాము ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాము. ఇప్పుడు ఈ మత్తు పదార్థాలు అనేటివి పెద్దవాళ్ళకే కాకుండా చిన్నపిల్లలకు కూడా చాలా ఈజీగా అందుబాటులోకి వచ్చేసాయి. స్కూల్స్ దగ్గర కానివ్వండి, కాలేజెస్ దగ్గర కానివ్వండి అని ఎంత ఈజీగా వచ్చేసాయంటే వాళ్ళ ఫస్ట్ యూజ్ అంటే వాళ్ళు మొదలు పెట్టే వయసే 10 లేదా 11 సంవత్సరాల నుంచే స్టార్ట్ అయిపోతుంది. అంత చిన్న వయసులో మొదలు పెట్టిన తర్వాత చాలా ఫాస్ట్గా వాటికంతా వాళ్ళు అలవాటు పడిపోతున్నారు, అడిక్ట్ అయిపోతున్నారు. సో వాటి వల్ల వచ్చే శారీరక సమస్యలు కానీ, మానసికమైన సమస్యలు కానీ, సామాజిక సమస్యలు కానీ, ఆర్థికపరమైన సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రేపు నేను మాట్లాడతాను. తర్వాత అలాంటి వాటికి వాళ్ళు అలవాటు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, దానికి పేరెంట్స్ రోల్ అంటే తల్లిదండ్రుల రోల్ ఎంత ఉంది, టీచర్స్, స్కూల్స్, కాలేజెస్లో వాళ్ళ రోల్ ఎలా ఉంది, తర్వాత ఒకవేళ అడిక్ట్ అయిపోయింటే వాళ్ళు ఎవరి హెల్ప్ తీసుకోవాలి, ఎక్కడ మాట్లాడాలి అనే వాటి గురించి రేపు మేము మాట్లాడదలుచుకున్నాము. అదే కాకుండా అన్నిటికంటే ఇప్పుడు మనం చాలా ఎక్కువ వింటున్న పదము, అందరి నోళ్ళ నుంచి ఎక్కువ వింటున్న పదం స్ట్రెస్. అది పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఈవెన్ ముసలి వాళ్ళు కానివ్వండి, చాలా ఎక్కువ వింటున్న పదం స్ట్రెస్. సో ఇప్పుడు రేపు మెయిన్గా పిల్లలతో మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళ ఎగ్జామ్ స్ట్రెస్ కానివ్వండి, లేదా వాళ్ళ ఇంట్లో ఏమన్నా సమస్యలు కానివ్వండి, వాటి వల్ల వాళ్ళ మానసిక ఆరోగ్యము అనేది చాలా దెబ్బతింటూ ఉంటుంది. దానివల్ల వాళ్ళ ఆత్మహత్యలు చేసేసుకోవడం చాలా తక్కువ వయసులో. మనం సెన్సస్ ప్రకారం, స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే గడిచిన 20 ఏళ్లలో అంటే 2001 నుంచి 2022 వరకు చూసుకుంటే సర్వేలో ఏం తేలిందంటే ఇండియాలో 5,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరు? పిల్లలు. అంటే 10 to 17 years మధ్యలో ఉండే అడాలసెంట్ ఏజ్ గ్రూప్ అంటారు. ఆ పిల్లలు 5,000 మంది ఉంటే 2001లో అదే ఫిగర్ 21,000 to 23,000 అయిపోయింది 2022కి. అంటే చాలా ఎక్కువ పెరిగిపోయింది ఆత్మహత్యలు అనేటివి. అలాంటి ఆలోచనలు వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి, ఒకవేళ దానికి ఎవరు కారణము, దానికి ఎలా మనం నిర్మూలించాలి? బికాజ్ సూసైడ్ అనేది ఎప్పుడూ ప్రివెంటబుల్, అంటే మనం దాన్ని ఆపచ్చు జరగకుండా. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది రేపు మేము మాట్లాడదలుచుకున్నాము. ఈ ప్రోగ్రాము ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి పట్టణంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 21 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. బాధితుల ఇంటింటికి వెళ్లి వారిని పరామర్శించి వారికి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ పేదలకు సహాయం చేసే పార్టీ టీడీపీ పార్టీ అని ఆమె అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేయడం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో జరిగిందని ఆమె పేర్కొన్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హయాంలో కన్నా బొజ్జల సుధీర్ రెడ్డి హయాంలో ఎక్కువగా సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేయడం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందని ఆమె పేర్కొన్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హయాంలో కన్నా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి హయాంలో ఎక్కువగా సీఎం రిలీఫ్ ఫండ్ అందచేయడం జరిగిందని ఆమె తెలిపారు. ప్రతి నెల 30 నుండి 35 లక్షల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద చెక్కులు అందజేస్తున్నామని తెలిపారు. రేణిగుంటలో 7 లక్షలు ఇవ్వడం జరిగిందని, శ్రీకాళహస్తి పట్టణంలో 21 లక్షల రూపాయలు రేపు తట్టంబేడు, ఏర్పేడు మండలాలలో అందచేయడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. దేవుడి తర్వాత దండం పెట్టుకోవాల్సిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని తెలిపారు. ప్రతి ఇంటికి ఈ రోజు పెన్షన్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందని ఆమె వెల్లడించారు. గత ఎమ్మెల్యే చేసిన అన్యాయాలు, అక్రమాలు అందరికీ తెలుసునని వాటిని సరిచేసుకుంటూ బొజ్జల సుధీర్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది పేదలకి సహాయం చేసే పార్టీ, అది దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి సహాయం చేసేది మన ఇండియాలోనే మొదటిది, ఇది మొదలు పెట్టింది సీఎం రిలీఫ్ ఫండ్. దాంతో మళ్ళీ మిగతా స్టేట్స్ వాళ్ళందరూ చేస్తున్నారు. గోపాలకృష్ణారెడ్డి గారు ఉండే టైంలో కంటే కూడా నేను అనుభవం మీకు చెప్తున్నాను, సుధీర్ బాబు టైంలోనే బాగా ఎక్కువ ఫండ్స్ వస్తున్నాయి. ప్రతి నెల 30-35 లక్షలు వస్తున్నాయి. అంటే మన కాన్స్టిట్యున్సీకి మొత్తం కాళహస్తి దానికి. సో ఇప్పుడే పోయి నిన్నంతా రేణిగుంటలో ఇచ్చాం, 7 లక్షల దాకా ఇచ్చాం. ఈరోజు టౌన్లో 21 లక్ష ఇస్తున్నాం. అంటే 2 months అది 21 లక్ష. రేపు తొట్టంబేడు, ఎల్లుండి ఏర్పేడు. అంటే ఒక్కొక్క
మండలానికి 6, 7, 10. ఇప్పుడు ఈ ఒక్క టౌన్లోనే సుప్రజ వాళ్ళ భర్త చనిపోయాడు, వేలు. ఆ అబ్బాయి వాళ్ళకే మేము 10 లక్షలు శాంక్షన్ చేశారు బాబు గారు. అది గొప్ప. ఆయన గురించి మనం నిద్రలేస్తే మనం దండం పెట్టుకోవాల్సింది దేవుడికి పెట్టుకుంటాం, తర్వాత దండం పెట్టుకోవాల్సింది చాలా మటుకు ఈ స్టేట్లో చంద్రబాబు నాయుడు గారికి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక సహాయం పొందుతున్నారు, ఒక పెన్షన్ పొందుతున్నారు. అంటే అది ఎవరి వల్ల వచ్చింది అనేది ఆలోచించుకొని ముందుకు పోవాలా. మేము కూడా చేతనైనంత వరకు సుధీర్ బాబు ఏది కూడా వదలటం లేదు. దగ్గరికి వచ్చిన సమస్యలు పాత ఎమ్మెల్యే ఉన్న టైంలో 5 ఏళ్ళు ఎట్లా జరిగిందో అందరికీ తెలుసు. ఏ రకమైన అన్యాయాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, సరే రకరకాలు జరిగినాయి. అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ ముందుకు పోతున్నాం మేము. ఈ రకంగా మీరు ప్రెస్ వాళ్ళు కూడా మంచి సహాయం చేస్తున్నారు. సరే 1-2 వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, చాలా సహాయం చేస్తున్నారు మీరు. మీ వల్ల ప్రతి ఇంటికి ఏం జరుగుతుంది, ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, వాళ్ళ కుటుంబం ఏం చేస్తుంది, మిగతా వాళ్ళందరూ లీడర్స్ అందరూ ఏం చేస్తున్నారు, ఏ రకంగా తిరుగుతున్నారు అనేది మీ వల్లే మాకు సహాయం. అది మేము ఎప్పటికీ మర్చిపోలేమయ్యా. మీరు కూడా ఈ రకంగానే మాతో ఉండాలా, మేము కూడా ఇట్లే ఉంటాం. మేము చేసేటి అన్నీ మంచి పనులే. దానికి ఫస్ట్ పేరు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఆయన వారసుడు లోకేష్ బాబు వస్తున్నారు. అది సుధీర్ బాబు, వీళ్ళందరూ కూడా ఈ ఏజ్ వాళ్ళు చాలా బాగా పోతున్నారు ముందుకి. చాలా సంతోషంగా ఉంది నాకు. అక్కడెక్కడో ఉన్న గోపాలకృష్ణారెడ్డి గారు కూడా బాగా సంతోషిస్తారు, ఇంత మంచి పనులు చేస్తున్నామని. సంతోషంగా. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ను దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బీఆర్ నాయుడు వెల్లడించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బుధవారం స్విమ్స్ లో సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ 10,65 కోట్లతో 37,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో 3 అంతస్తుల్లో సెంట్రల్ మెడికల్ గోడౌన్ ప్రారంభించామని, ఇందులో మెడికల్ స్టోర్స్, జనరల్ స్టోర్స్, కోల్డ్ స్టోరేజ్, ఆపరేషన్ థియేటర్ స్టోర్స్, కార్యాలయాలు, సమావేశ మందిరాన్ని ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా 4,40,00,000 వ్యయంతో 300 మంది రోగుల సహాయకులకు వేచి ఉండేందుకు వీలుగా విశ్రాంతి భవనంలోని 2, 3 అంతస్తులను ప్రారంభించినట్టు తెలిపారు. ఇందులో రోగుల సహాయకులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతో పాటు మరుగుదొడ్లు, లిఫ్ట్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ సందర్భంగా 2 భవనాలలో కల్పించిన సౌకర్యాల గురించి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ చైర్మన్ గా వివరించారు. టీటీడీ ఆధ్వర్యంలో స్విమ్స్ లో పలు భవనాల నిర్మాణానికి అనుమతులు జారీ చేసినట్టు వెల్లడించారు. ఇందులో భాగంగానే సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను నిర్మించినట్టు తెలిపారు. స్విమ్స్ మెయిన్ బిల్డింగ్ లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, అనంతరం అన్ని ల్యాబ్లను ఒకే గోడౌన్ క్రింద తీసుకువచ్చి సెంట్రల్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. శ్రీ పద్మావతి ఆసుపత్రి ఎదుట గల మెడికల్ షాప్ ను స్విమ్స్ ఆధ్వర్యంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ఆసుపత్రుల్లో రోగులకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ చైర్మన్ ఆధ్వర్యంలో స్విమ్స్ లో పలు భవనాల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. ఇందులో భాగంగా స్విమ్స్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం ఏడాది క్రితం 150 గదులతో హాస్టల్ భవనాన్ని ప్రారంభించామని తెలిపారు. 2వ దశలో సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను ప్రారంభించామని, అతి త్వరలోనే టీటీడీ సహకారంతో స్టాఫ్ క్వార్టర్స్, సెంట్రల్ కిచెన్, 350 అదనపు పడకలు, 5 ఆపరేషన్ థియేటర్లు, 5 ఐసీయూలతో అడ్వాన్స్ క్యాన్సర్ కేర్ సెంటర్ భవనాలను అందుబాటులోనికి తెస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు సదాశివరావు, శాంతారాం, నరేష్ కుమార్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. నిన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్లో ఏదైతే ఉందో అది మీ అందరికీ తెలుసు. 480 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే అన్ఫినిష్డ్ ఉందో పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ పేషెంట్ల కోసం అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నిన్ననే నిర్ణయం తీసుకున్నాం. అంతకుముందు బోర్డు మీటింగ్లోనే సిమ్స్లో వేరియస్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ ఉండే, అవన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మనం అందరికి కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది బోర్డు మీటింగ్లో. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ సిమ్స్లో సెంట్రల్ మెడికల్ స్టోర్ అనేటువంటిది ఒక విభాగాన్ని మనం ఈరోజు ప్రారంభించాం. అందులో 3 విభాగాలు ఉంటాయి. ఒకటి మెడికల్ స్టోర్, జనరల్ స్టోర్ అండ్ సర్జికల్ స్టోర్
అండ్ ఆపరేషన్ థియేటర్ కావాల్సినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అవన్నీ కూడా స్టోర్లో పెట్టుకోవడానికి వీలుంటుంది. దీనికి సుమారు 10,65,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి అదనంగా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది 4,40,00,000 ఖర్చు పెట్టి, అది కూడా రోగులు వస్తే వాళ్ళ వెనక వాళ్ళతో కూడా వచ్చేటువంటి అటెండర్స్ ఎవరైతే ఉంటారో సహాయకులు, వాళ్ళు పడుకోవటానికి సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. దానికి అటెండర్స్కి అందరికి కూడా ఇక్కడ భోజన సదుపాయాలు 2 పూట్ల భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు రివ్యూ మీటింగ్స్లో క్లియర్గా చెప్పడం జరిగింది, మీరంతా కలిసి సిమ్స్ హాస్పిటల్ని డెవలప్ చేయాలి, అదొక అద్భుతమైనటువంటి సంస్థ, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సంస్థగా ఏర్పడాలి ఆయన ఆశాభావం. ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే మేమంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో మా బోర్డు సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని బిల్డింగ్స్ అన్ఫినిష్డ్ ఉన్నాయి, అవి కూడా త్వరితగతిన చేయాల్సిన అవసరం కూడా ఉంది. తిరుపతిలోని ఐఐటీలో జరుగుతున్న 58వ ఐఐటీ స్పోర్ట్స్ మీట్స్లో యువ క్రీడాకారులు విజయం వైపు పరుగులు తీస్తున్నారు. తమ ప్రతిభను చాటి తమ సంస్థకు మంచి పేరు తీసుకురావడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. జరిగిన పోటీలలో చదరంగంలో కాన్పూర్ ముందడుగులో ఉండగా వెయిట్ లిఫ్టింగ్ రిర్కు కాన్పూర్ క్రీడాకారులు తమ సత్తా చాటారు. చెన్నై, హైదరాబాద్ ఐఐటీల సహకారంతో 58వ ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడానికి నిర్ణయించారు. ఈ నెల డిసెంబర్ 21 వరకు జరిగే పోటీలలో ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. 3వ రోజు చెస్, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ లో ఉత్కంఠభరితమైన పోటీలు చోటు చేసుకున్నాయి. వివిధ ఐఐటీల నుంచి వచ్చిన విద్యార్థులు అథ్లెటిక్స్ వివిధ విభాగాలలో కీర్తి కోసం పోటీ పడుతున్నారు. చదరంగంలో ఉత్కంఠ పోటీ నెలకొంది. చదరంగం పోటీలలో విద్యార్థులు డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణతో పోటీ పడ్డారు. ఈ పోటీలలో కాన్పూర్ విద్యార్థులు సత్తా చాటారు. 2వ రౌండ్ల తర్వాత కాన్పూర్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా ఖర్ఘర్పూర్ విద్యార్థులు 7.5 పాయింట్లతో పోటీ పడుతున్నారు. ఐఐటి, బిహెచ్యు వారణాసి, హైదరాబాద్ 6 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచారు. చెస్ మ్యాచ్లు వ్యూహాత్మక ప్రతిభతో ఏకాగ్రతతో గుర్తించబడుతున్నాయి. రాబోయే పోటీ ముగింపు వేదికకు సిద్ధమవుతుంది. టెన్నిస్ మ్యాచ్లు లీగ్ దశ దాటలేదని నిర్వాహకులు వివరించారు. నాకౌట్ దశకు చేరుకోవడం కోసం కీలక పాయింట్ల కోసం జట్లు పోటీ పడుతున్నాయి. వెయిట్ లిఫ్టింగ్ లో రిర్కు కాన్పూర్, బిహెచ్యు షైన్ వెయిట్ లిఫ్టింగ్ కోసం కొన్ని అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగస్తుల అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పెన్షన్ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. తిరుపతి ఎల్ఐసి మార్గంలోని పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఇంటర్నేషనల్ పెన్షనర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన రిటైర్డ్ ఎంప్లాయీస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపాల్ మీడియాతో మాట్లాడుతూ పెన్షనర్లు ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను అమలుపరిచేలా కృషి చేయాలని, సిపిఎస్ ద్వారా ఎంతో మంది ఉద్యోగస్తులకు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన దయనీయ దుస్థితి నెలకొంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఓపీఎస్ ను అమలు చేసే విధంగా కృషి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్స్ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, వాటిని పరిష్కార దిశగా కృషి చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. భారతదేశంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసి సుదీర్ఘకాలం ప్రజాసేవలో తమ జీవితాన్ని అంకితం చేసి రక్తమాంసాలు దారిపోసిన పెన్షనర్లందరూ విశ్రాంత జీవనంలో ప్రశాంతం గడపాలంటే పెన్షన్ ఒక ఊతం. అలాంటి పెన్షన్ సాధించి పెట్టినటువంటి మహాయోధులు ధర్మస్వరూప్ నకార గారుకు, అలాగే డాక్టర్ చంద్రచూడ్ గారిని స్మరించుకుంటూ ఈరోజు భారతదేశంలోని డిసెంబర్ 17వ తారీఖు ఒక పెన్షనర్స్ డేగా, ఒక పండగ అలాగా, క్రిస్మస్ లాగా, ఒక బక్రీద్ లాగా, ఒక దీపావళి లాగా పెన్షనర్లు అందరూ జరుపుకోవాలి. చాలామంది ఇంకా కూడా చాలా దూరంగా ఉంటున్నారు. రిటైర్డ్ అయిన తర్వాత మనకి ఏదో పెన్షన్ వస్తుంది, పెన్షన్ అనేది వస్తున్నదంటే దానికి కారణము ఆ కారణమైన గుర్తించుకుంటూ ఆ పెన్షన్లో ఎలాంటి కోత లేకుండా మన సౌకర్యాలు రావడానికి పోరాడుతున్న సంఘాన్ని గుర్తించుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఈరోజు రాష్ట్రంలో 4 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉండి ఈరోజు మన రాష్ట్ర నాయకులు మా శాస్త్రి గారు, అలాగే ఉపాధ్యక్షులు మన యొక్క జయరామ్ నాయుడు గారు తదితరుల యొక్క నాయకత్వంలో సుదీర్ఘంగా పోరాడుతుంది. ఈరోజు తిరుపతి నగరంలో 7,000
2500 మంది సభ్యత్వం కలిగి ఉండి ప్రతి మాసము వాళ్ళకు మాకు కార్యక్రమం నిర్వహిస్తూ అలాగే ప్రతిరోజు కూడా మన యొక్క పెన్షన్ కార్యాలయంలో హెల్త్ క్యాంపులు, పెన్షన్ సంబంధించిన పే స్లిప్పులు, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ఈ ఏపీజీఆర్ఏ ఏకైక పెద్ద సంఘంగా ఉన్నది. సభ్యులందరూ కూడా ఇంట్లో చేరాలి, చేయూతనివ్వాలి. ఈ పెన్షన్ యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర శాఖ 500 మందితో పెద్ద మీటింగ్ పెట్టి 60 మందికి సీనియర్ సిటిజన్ సన్మానం చేస్తుంది. ఇందులో ముఖ్య అతిథులు ఎంతో మంది వచ్చారు. కాబట్టి పెన్షనర్ల యొక్క సౌకర్యాల కోసం పనిచేస్తున్న ఏపీజీఆర్ఏని మేము గుర్తించుకుంటూ, అదేవిధంగా పెద్దలు చెప్పినట్టుగా రాబోయే రోజుల్లో పెన్షన్లు తగ్గించేసి ప్రభుత్వ ఉచిత పథకాలకి ప్రయోజనం చూపిస్తున్నది. 30-40 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకి భవిష్యత్తులో పెన్షన్ రివిజన్ ఉండదు. ఎక్కడేసిన గొంగలు అక్కడ అనేది చాలా ప్రమాదకరము. దీనిపైన అఖిల భారత స్థాయిలో కూడా ఆల్ ఇండియా పెన్షన్ అసోసియేషన్ తరఫున మేము పోరాడుతున్నాము. పెన్షన్లందరూ కూడా చేయూతనివ్వాలి. మరి ఏదో జరుగుతుంది కాదు. రేపు జనవరి 2026 తర్వాత ఎన్నో పే కమిషన్ వచ్చిన తర్వాత మనకు అసలైనటువంటి స్వరూపం తెలుస్తుంది. ఖచ్చితంగా కూడా మనము ఈ పోరాటానికి చేయూతనివ్వాలి. అదేవిధంగా 2004 తర్వాత చేయనటువంటి మా బిడ్డలైతేనేమి, మనవళ్ళైతేనేమి వాళ్ళకు పెన్షన్ లేకుండా సిపిఎస్ పెట్టారు. ఈరోజు 30-40 ఏళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళ కుటుంబాలు అనాథలు అవుతున్నాయి. ఆ పెన్షనర్ మరణిస్తే వాళ్ళకు కుటుంబ సభ్యులకు పెన్షన్ లేకుండా పోతుంది. కాబట్టి ఆ విషయంలో కూడా ఈ యొక్క పెన్షన్ సంఘము ఈ యొక్క సిపిఎస్ రద్దు చేసి పెన్షన్ కొనసాగించాలి. అప్పుడే పెన్షన్ అనేవాడు ఈ జీవితంలో ఈ దేశంలో సజీవంగా ఉంటాడు. లేకపోతే ఇంకా 20-40 ఏళ్ళకు పెన్షన్ అనేది కనుమరుగవుతాడు. కాబట్టి ఈ పెన్షనర్ సంఘము సిపిఎస్ రద్దుకు కూడా పోరాడి ఓపీఎస్ పునరుద్ధరణ కోసం కృషి చేస్తుందని సవినయంగా మనవి చేసుకుంటా. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ కూడా ఏపీజీఆర్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకున్నా. స్వయంభుగా వెలిసిన కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ రవీందర్ బాబు ఆయనకు సాదరంగా స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం వేద ఆశీర్వచనం మండపంలో వేద పండితులచే వేద ఆశీర్వచనం చేసి శేషవస్త్రంతో స్వామివారి చిత్రపటం తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ చిటిబాబు, జనసేన నాయకులు పూల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. గతంలో ఈ దేవాలయం ఏ విధంగా ఉండేది, ఇవాళ ఏ విధంగా ఉందో చాలా ఆశ్చర్యంగా ఉంది. స్వామివారి ఆశీస్సులతో ఈ దేవాలయం చాలా అభివృద్ధి చెందింది. విగ్రహం కూడా స్వయంభూ స్వామివారి విగ్రహం. నేను గతంలో 1995 ఆ ప్రాంతంలో తిరుపతిలో నివసించేటప్పుడు రెగ్యులర్గా స్వామివారి దర్శనానికి వచ్చేవాడిని. అప్పుడు విగ్రహానికి ఇప్పుడు విగ్రహానికి చూస్తే చాలా తేడా కనబడుతుంది. అంటే అన్ని రకాలుగా స్వామివారు అభివృద్ధిగా విగ్రహం నిండుగా ఎదిగింది. అలాగే ఆలయం కూడా మరి ప్రవాస భారతీయులు మా స్నేహితుడు మరి ఆయన శ్రీనివాసరావు అన్ని రకాలుగా, రవి ఐక్య గారు అన్ని రకాలుగా ఈ దేవాలయం అభివృద్ధికి ప్రత్యేకంగా సహకరించి ఆయన నిధులు ఇవ్వటం వల్ల ఆ స్వామివారి భక్తుడుగా ఆయన నిత్యం కూడా మరి ఆయన ఇంటికి కూడా నేను టెంపుల్లో వెళ్ళాను. ఆయన నిత్యం ఆయన జపం చేస్తూ ఉంటారు. పూర్తిగా స్వామివారి ఆలయానికి అన్ని రకాలుగా ఆయన సహకరించారు. ఆ స్వామివారి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉంటాయి. అన్ని రకాలుగా ఇవాళ ఆలయ అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. భక్తులు కూడా చాలా విరివిగా వస్తున్నటువంటి ఈ సందర్భంలో రాబోయే రోజుల్లో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలోని ప్రజలు, ఈ ప్రాంతంలోని ప్రజలు అందరం కూడా బాగుండాలని, ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, ఈ రాష్ట్ర అభివృద్ధికి కాణిపాక స్వామివారి ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటూ అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మణినాయుడు, ఆలయ ఏఈఓ రవీందర్ బాబు ఆయనకు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం వేద ఆశీర్వచనం మండపంలో వేద పండితులచే వేద ఆశీర్వచనం చేసి శేషవస్త్రంతో స్వామివారి చిత్రపటం తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈరోజు
కాణిపాకం వరసిద్ధ వినాయక దర్శనానికి ఫ్యామిలీతో అందరం రావడం జరిగింది. సో మా మనీ చైర్మన్ అయ్యారని ఇప్పుడే తెలిసింది నాకు. సో మా మణి గారి ఆధ్వర్యంలో ఇంకా 2 సంవత్సరాల్లో ఈ టెంపుల్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆ వరసిద్ధి వినాయక స్వామి వారిని తిరుమలకు వచ్చినప్పుడు వచ్చి మేము దర్శనం చేసుకుంటాం. తిరుపతి జిల్లా 2 రోజుల పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య సాదరంగా వీడ్కోలు పలికారు. తిరుపతి జిల్లా 2 రోజుల పర్యటన ముగించుకుని నేటి బుధవారం రేణిగుంట విమానాశ్రయం నుండి సాయంత్రం 6:10 విజయవాడకు తిరుగు పయనమైన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య సాదరంగా వీడ్కోలు పలికారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ రవికుమార్, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సాదరంగా వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. ఈ నెల 17, 18 తేదీలలో 2 రోజుల పాటు జరిగే కలెక్టర్ల సమావేశంలో మొదటి రోజు బుధవారం తిరుపతి జిల్లా నుంచి సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హాజరయ్యారు. అమరావతిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జిల్లా కలెక్టర్ల సదస్సు జరిగింది. శాఖలు, జిల్లాల వారీగా కలెక్టర్ల పనితీరుపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వివిధ అంశాలపై కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సూచనలు జారీ చేసిన సీఎం నిర్దేశిత గడువులోగు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో సుమారు 3 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించామని తెలిపారు. ఉగాది నాటికి మరో 5 లక్షల గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలిపారు. ప్రతి 3 నెలలకు టార్గెట్ పెట్టుకుని ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో ఊళ్లకు దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయించారని, కొందరు లబ్ధిదారులు వెళ్లడానికి ఇష్టపడటం లేదని తెలిపారు. తిరుపతి లాంటి నగరాలలో ఈ సమస్య ఉండదు. లబ్ధిదారులతో సంప్రదించి ఇతర ప్రాంతాలలో వారికి స్థలాలు కేటాయించాలని ఆదేశించారు. తిరుపతి సార్ 67.23 is the score sir. ఇక్కడ ఒక 7 services have reduced compared to last time sir. And the house and okay 6 services are below state average sir. Housing, fertilizers, sand, registrations, PCB and health sir. Sir, Tirupati? Yes sir. Sir, noted sir. Housing ది ఒక ఇబ్బంది ఏమంటే సార్ కాన్స్టిట్యుయెన్సీ బెనిఫిషరీస్ ని వేరే కాన్స్టిట్యుయెన్సీ లేఅవుట్స్ ఇచ్చారు సార్. ఇప్పుడు తిరుపతి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళకి 40 కిలోమీటర్స్ అవతల శ్రీకాళహస్తిలో ఇచ్చారు, చంద్రగిరిలో ఇచ్చారు సార్. మనం ఎంత మోటివేట్ చేసినా వాళ్ళు మీరు పని చేయండి. నేను చెప్పాను ఆల్ కలెక్టర్స్, హౌసింగ్ మినిస్టర్ ఆల్సో, గవర్నమెంట్ పాలసీ 2 సెంట్లు అర్బన్ ఏరియా, 3 సెంట్లు రూరల్ ఏరియా ఇస్తాం. ఇంతవరకు ఏవైతే కాలనీస్ కట్టారో అక్కడికి పోమంటే క్యాన్సిల్ చేస్తాం. అక్కడే ఉంటామంటే ఇప్పటికే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయి ఉంటే ఆ 2 సెంట్లోనే కడతాం. లేదు ఇంకా లేదు మేము కట్టుకుంటాం ఇప్పుడు ఇమ్మంటే అక్కడ 3 సెంట్లు ఇచ్చి మిగిలినంతా కూడా ఏం చేయాలో మనం ఆలోచిస్తాం. వాళ్ళకు నచ్చిన ప్లేస్ లో దగ్గరలో ఎక్కడ దొరికితే అక్కడ ల్యాండ్ కొని, ఒకవేళ వీలు కాకపోతే మరీ కాస్ట్ ప్రొహిబిటివ్ కాస్ట్ లో ఉంటే అపార్ట్మెంట్స్కి వెళ్దాం. 1+3కి వెళ్ళిపోయి కట్టిద్దాం. తిరుపతి చాలా కంప్లీట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా ఇచ్చేద్దాం. అల్టిమేట్ గా 3.5 సంవత్సరాల్లో ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ 2 cents, 3 cents హౌస్ సైడ్ అండ్ ఆల్సో హౌస్. దాని వార్ ఫుటింగ్. అందుకే మొన్న ఒక 4 లక్షల ఎన్ని చేశారు, 3 లక్షలు మొన్న చేశారు. రేపు 5 లక్షలు ఉగాది చేస్తున్నాం. అవి ఫేజ్డ్ మేనర్ లో పెట్టుకొని ఎవ్రీ 3 months ఒకసారి ఒక టార్గెట్ ఓరియంటెడ్ విల్ కంప్లీట్ ఎవ్రీథింగ్. సార్ అదేవిధంగా సార్ ఫర్టిలైజర్స్ తీసుకోవచ్చు సార్, ఎందుకంటే అది వద్దు అనుకున్న డిలీట్ అవ్వట్లేదు సార్. అది కూడా ఎవరు ఎక్కడ ప్రాబ్లం ఉందో భాస్కర్, మీరు ఇక్కడ ఉండే హౌసింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రసాద్, సాయి ప్రసాద్, మీరు కూడా ఒకసారి రాసుకొని మీరు రెవెన్యూ అంతా కూడా వాళ్ళు డిలీట్ చేసేసి అక్కడ ఆటోమేటిక్ గా ఎవరు ఉన్నారో ఒక ఐడియా వచ్చేస్తుంది. ఒకసారి ప్యూరిఫై చేయండి మీరు కూర్చొని పెట్టి రియల్ టైమ్ గవర్నెన్స్ హౌసింగ్ ని. తిరుపతి నగరంలో మంగళం రోడ్లో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను రవాణా శాఖ అధికారులు ఆపి హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు.
రవాణా శాఖ అధికారులు నిత్యం హెల్మెట్ ధరించకుండా నడిపే వాహనాలపై మరియు మోటార్ వాహన నియమ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదులు చేయడమే కాకుండా హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించడానికి వినూత్న పద్ధతిలో రహదారిపై వాహనాలను ఆపి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇప్పటికే వాహనదారులు హెల్మెట్ ధారణ చేయని పక్షంలో పెట్రోల్ బంకులో ఇంధనం సరఫరా చేయరాదని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేయడం మంచి పరిణామమని జిల్లా రవాణా శాఖ అధికారి అవగాహన సదస్సులో ప్రస్తావించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి కొరపాటి మురళీమోహన్ మాట్లాడుతూ మోటార్ వాహనాల సవరణ చట్టం 2019 ప్రకారం సెక్షన్ 194D ప్రకారం జరిమానా విధించడమే కాకుండా హెల్మెట్ లేని పక్షంలో డ్రైవింగ్ లైసెన్స్ ను 3 నెలల పాటు సస్పెండ్ చేసే అధికారం ఉందని తెలియజేశారు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో అన్ని రకాల వాహనాలపై 8,200 వాహనాల తనిఖీల రసీదులు నమోదు చేసి సుమారు 8.2 కోట్ల రూపాయలు అపరాధ రుసుం మరియు పన్ను వసూలు చేశామని తెలిపారు. వాహనాలపై కేసులు నమోదు చేయడమే కాకుండా అవగాహన కల్పించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంతో హెల్మెట్ అవగాహన సదస్సును రహదారిలోనే ఏర్పాటు చేశామని తద్వారా వాహనదారులు జాగృతమవుతున్నారని తెలిపారు. ప్రథమ అవగాహన కల్పిస్తూ తర్వాత విధిగా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సామాజిక కార్యకర్త అధికార తెలుగు భాషా సంఘ సభ్యురాలు డాక్టర్ మస్తానమ్మ మాట్లాడుతూ హెల్మెట్ తలకు భారం కాదు, మన కుటుంబానికి భరోసా అని తెలియజేశారు. సీనియర్ మోటార్ వాహనాల తనిఖీలు అధికారి వనం వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విధిగా అందరూ రహదారిపై ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో మోటార్ వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు, మోహన్ కుమార్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నిత్యం కూడా వాహన తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వాహన తనిఖీల్లో ఈ రోజు వరకు దాదాపుగా 8,000 కేసులు, అంటే కేవలం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అనేక రకాల వాహనాలపై 8,000 కేసులు నమోదు చేయడం జరిగింది. దాదాపుగా 8,20,00,000 రూపాయల అపరాధ రుసుము వసూలు చేయడం జరిగింది. ఈ విధంగా అపరాధ రుసుము వసూలు చేసినప్పటికీ జనాల్లో మార్పు ఉండటం లేదనే ఒక ఉద్దేశంతో అప్పుడప్పుడు మేము వినూత్నంగా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించిన పక్షంలో వారి యొక్క లైసెన్సును 3 నెలల పాటు సెక్షన్ 194D న్యూ అమెండ్మెంట్ మోటార్ వెహికల్ యాక్ట్ 2019 ప్రకారం ఉంటుందని చెప్పేసి అందరికీ కూడా అవగాహన కల్పించాలి. అలాగే 1000 రూపాయల ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. ఈ యొక్క నిర్దిష్ట విధి విధానాలను వారంతా గమనించవలసిందిగా కోరుతూ మన గౌరవ కలెక్టర్ శ్రీ ఎస్ వెంకటేశ్వర్ గారు, అలాగే గౌరవ ఎస్పీ గారు శ్రీ సుబ్బరాయుడు గారు వారి ఆదేశాల మేరకు కూడా ఈ యొక్క వినూత్న కార్యక్రమాలకు మేము శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న అందరూ కూడా విధిగా రేపటి నుంచి హెల్మెట్ లేకుండా ఉంటే వారి మీద అవగాహన కాకుండా విధిగా వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ తలకు అది ఒక భారం కాకూడదు. హెల్మెట్ అనేది ఒక మీ భరోసా, మీ కుటుంబ రక్షణ అనే ఒక నియమాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రవాణా శాఖ, తిరుపతి. థ్యాంక్ యూ. లైసెన్స్ లేని వాహనాల మీద ర్యాండమ్ చెక్ మీద దాదాపుగా 1000 కేసులు కూడా విద్యార్థుల మీద రాయడం జరిగింది. తద్వారా ఇప్పుడు మన ఏడీటీటీ ట్రాక్లో కూడా చాలామంది వచ్చే లైసెన్సులు నిదానంగా తీసుకుంటున్నారు. రెగ్యులర్గా మనం వాళ్ళకి డ్రైవ్ చేస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ అయితే ఇవ్వలేదు, బట్ అటువంటి కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ సదస్సులో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా స్విమ్స్ అభివృద్ధి. స్విమ్స్ లో సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులు ప్రారంభించిన టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహన చోదకులకు అవగాహన కల్పించిన రవాణా శాఖ అధికారులు. హెల్మెట్ ధరించని వాహన చోదకులకు చట్టం ప్రకారం జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించిన జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.